యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కాంపిటీటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ డి ప్రభాకర్ రావు, టీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి రఘురామారెడ్డి, టీఎస్పీసీడీసీఎల్ మాజీ సీఎండీలు కె వెంకటనారాయణ, ఏ గోపాలరావుతో పాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే నామినేషన్లపై యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బిహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులతో పాటు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నాయి. అలాగే ఈ వ్యవహారాల్లో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు బహిరంగ ప్రకటనను సైతం కమిషన్ జారీ చేయనుంది. వారంతా స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలుపునిచ్చనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఆ నిర్ణయాల్లో వారి పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కాంపిటీటివ్ బిడ్డింగ్ కు బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్గఢ్ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టంపై న్యాయ విచారణ జరపడానికి పాట్నా హైకోర్టు రిటైర్డ్ సీజే ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యుత్ కొనుగోళ్ల
గోల్మాల్ సంబంధించి ప్రభుత్వం సీరియస్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కమిషన్ రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి కమిషన్ దీనిపై ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే ఇటీవల ఆయన విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో దాదాపు 80,000 కోట్ల అప్పుల్లో కూరిపోయింది. డిస్కంలు కావచ్చు, విద్యుత్ రంగ సంస్థలు కావచ్చు తీవ్ర సంక్షోభంలో కూరికిపోయాయని చెప్పి వచ్చారు. అప్పులో కుప్పగా మారిపోయాయి, అంత అవకతవకలు జరిగాయని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే దీనిలో నిజాలు తెలుసుకునేందుకు తెలియడానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేబినెట్ ఆమోదంతో ఈ కమిటీ ఏర్పాటైంది. 100 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని కూడా కేబినెట్ సూచించిన నేపథ్యంలో ఈ కమిషన్ స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఈ విచారణలో దాదాపు గతంలో ఎవరైతే కొనుగోలు సందర్భంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అప్పుడు సీఎండీలుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావు వీళ్ళందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి అప్పుడున్నటువంటి ప్రస్తుత డైరెక్టర్లు కావచ్చు, మాజీ డైరెక్టర్లు, సీఈలకు కూడా ఆ నోటీసులు పంపించగా అప్పుడు ఎవరైతే ఎనర్జీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో అరవింద్ కుమార్ కూడా ఆ నోటీస్ పంపించినట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన జస్టిస్ నరసింహారెడ్డి మాత్రం ఎంక్వైరీ చాలా సీరియస్ గానే చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కొనుగోలు సంబంధించి ఎక్కువ రేటు కోట్ చేశారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. దాంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇది హాజరైతే చాలా వరకు ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొనుగోలు సందర్భంగా ఇప్పుడు ఎవరైతే పేర్కొన్నామో వాళ్ళందరూ కీలకంగా ఉన్న వ్యక్తులు. అదే సేమ్ టైం ఇప్పుడు కూడా ఉన్న అధికారులు కూడా అప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. దాని నుంచి కూడా నిజాలు ప్రయత్నంలో ఉన్నారు. ఈ రిక్వెస్ట్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణలో వేగవంతం కానుందని చెప్పవచ్చు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు చాలా వరకు జస్టిస్ నరసింహారెడ్డి అడిగినటువంటి ఏవైతే పత్రాలు అడిగారో అవి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. డాక్యుమెంట్స్ వీరి నుంచి కూడా ఓవరాల్ గా వీరు ఎలాంటి సమాధానం చెప్తారు దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు విచారణ అనంతరం వీళ్ళు తీసిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత ఈ విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఇటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, వీటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.